సాధారణముగా మన దేశంలో సమస్య వస్తే మనకు దగ్గరగా ఉండే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి కోర్టుకు వెళ్తాం. అక్కడ ఆ కేసు తేలకపోతే జిల్లా కోర్టుకు వెళ్తాం. అక్కడ కూడా ఆ కేసు తేలకపోతే లేదా తప్పుగా తీర్పు ఇచ్చినా రాష్ట్ర స్థాయి హైకోర్టుకు వెళ్ళిపోతాం. ఒకవేళ అది పెద్ద కేసు అయినా లేదా తీర్పు అసమాధానముగా వచ్చినా దేశ ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు వెళ్తాం. అక్కడ ఇచ్చిన తీర్పు ఖచ్చితముగా రాజ్యాంగబద్ధమైనది, సత్యమైనది. అలానే దేవుని ద్వారా నడిపించబడుతున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలకు వారి సమస్యలను పరిష్కరించడానికి దేవుడే వారి నిమిత్తము ఏర్పరిచిన న్యాయ వ్యవస్థ గురించి తెలుసా? అదే సన్హెద్రిన్. ఇది యూదులకు సుప్రీంకోర్టు. యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించే అన్యాయపు తీర్పు ఇచ్చినది కూడా ఈ సన్హెద్రిన్ న్యాయస్థానమే. ఈ సన్హెద్రిన్లో ఎవరు ఉంటారు? ఈ సన్హెద్రిన్ ఎలా పనిచేస్తుంది? దేవుడు ఈ న్యాయ వ్యవస్థను ఎలా ఏర్పరిచారు? ఇలాంటి మరెన్నో విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూడండి. మొదటగా ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడిపింపబడి ఇజ్రాయేలు ప్రజలు మరియు మోషే గారు సీనాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు తన మామ అయిన యిత్రో వస్తారు. మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉన్నారు. అది మోషే గారికి భారముగా ఉన్నందున తన మామ అయిన యిత్రో మోషే గారికి ఒక సలహా ఇస్తారు. అది దేవుని సెలవు అయితే నీవు ఆ పని జరిగించు అని చెబుతారు. అది నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను. అప్పుడు దైవభక్తి కలిగిన వారిని దేవుని చిత్తము ప్రకారము మోషే గారు ఎన్నుకొని న్యాయాధిపతులుగా నియమిస్తారు. ఇక్కడ మోషే గారు మొదటిగా తన తరువాత న్యాయాధిపతులుగా, ప్రధానులుగా, పెద్దలుగా కొంతమందిని నియమిస్తారు. ఇక్కడి నుండే న్యాయ వ్యవస్థ ప్రారంభించబడుతుంది. తరువాత ఇజ్రాయేలు ప్రజలు సీనాయి అరణ్యం నుండి పారాను అరణ్యంకు వచ్చినప్పుడు అక్కడ ఇజ్రాయేలు ప్రజలు మాంసం కావాలి అని దేవుని యందు మోషే యందు సనిగినప్పుడు మోషే ఈ ఇజ్రాయేలు ప్రజలను నేను భరించలేను, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు అని దేవునితో చెప్పినప్పుడు దేవుడు జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడెదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలను. ఇక్కడ దేవుడు మోషే గారిని నీ వెరిగిన వారిని తీసుకుని రమ్మన్నారు. అప్పుడు మోషే మొదటిగా సీనాయి దగ్గర నియమించిన దైవభక్తి కలిగిన న్యాయాధిపతుల వంటి వారిని పెద్దల్లో నుండి 70 మందిని దేవుని ప్రత్యక్షపు గుడారం దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు దేవుడు వారి మీద ఆత్మను ఉంచాడు. అప్పుడు వారు ప్రవచించారు. దీని ద్వారా 70 మంది దేవుని ఆత్మ ద్వారా నింపబడ్డారు. వారు దేవుని చిత్తము ప్రకారం జరిగిస్తారు అని ఇజ్రాయేలు ప్రజలందరికీ తెలిసేలా దేవుడు చేశారు. ఈ 70 మంది ప్రజలందరికీ న్యాయము తీర్చువారుగా ఉన్నారు. ఈ 70 మంది మరియు మోషే గారు కలిపి 71 మందిని దేవుడు ఇజ్రాయేలీయుల ప్రజలకు న్యాయము తీర్చువారిగా మొట్టమొదటిగా న్యాయ వ్యవస్థను ఏర్పరిచారు. బైబిల్ పండితుల ప్రకారం దీనినే మహాసభ లేదా సన్హెద్రిన్ లేదా గ్రేట్ సన్హెద్రిన్ లేదా సన్హెద్రిన్ కౌన్సిల్ అని కూడా పిలుస్తారు. కాలక్రమంలో ఈ 70 మంది లేదా 71 మంది గల సభ మహాసభకు పెద్ద సమస్యలను మాత్రమే తీసుకుని వచ్చేవారు. అంటే ఈ సన్హెద్రిన్ అన్నది సుప్రీంకోర్టు లాగా పెద్ద సమస్యలను పరిష్కరిస్తుంది. చిన్న సమస్యలకు లెస్సర్ సన్హెద్రిన్ లేదా సన్హెద్రిన్ అని పిలిచే 23 మంది సభ్యులు గల చిన్న న్యాయస్థానం ఉంటుంది. అది వారి వారి ప్రాంతంలో వారికి అందుబాటులో ఉంటుంది. అక్కడ పరిష్కరించలేని సమస్యలను గ్రేట్ సన్హెద్రిన్కు తీసుకుని వస్తారు. ఈ సన్హెద్రిన్లో ఎవరు ఉంటారు అంటే జ్ఞానము, వినయము, దైవభక్తి, డబ్బు పట్ల అసహ్యత, సత్యం పట్ల ప్రేమ, ప్రజలకు పెద్దగా ప్రేమ మరియు మంచి పేరు కలిగిన వ్యక్తులు 70 మంది సభ్యులుగా ఎన్నుకుంటారు. గ్రేట్ సన్హెద్రిన్లో సభ్యునిగా ఉండాలి అంటే మొదటిగా లెస్సర్ సన్హెద్రిన్లో 23 మంది సభ్యుల్లో ఒకరిగా ఉండాలి. అక్కడ దేవునికి సాక్షిగా ఉన్నవారిని,
ధర్మశాస్త్రమును అనుసరించే వారిని గ్రేట్ సన్హెద్రిన్లో ఒకరిగా మారుస్తారు. ఈ మహాసభ దేవుని సన్నిధికి దగ్గరగా ఉంటుంది. మొదటిలో ఇది ప్రత్యక్షపు గుడారమునకు దగ్గరగా ఉండేది. తర్వాత దేవునికి యెరూషలేములో ఆలయమును నిర్మించినప్పుడు ఆ యెరూషలేము ఆలయ ప్రాంగణంలోనే ఈ సన్హెద్రిన్ సభ జరుగుతూ ఉండేది. సబ్బాతు మరియు పండుగ సమయాల్లో తప్ప మిగిలిన అన్ని రోజుల్లో ఈ సభ జరుగుతూ ఉంటుంది. ప్రజలకు న్యాయము తీరుస్తూ ఉంటుంది. ఒక తప్పు విషయమై విచారణకు వస్తే ఇక్కడ వారికి సంబంధించిన న్యాయవాదులు ఉండరు. వారి గురించి వారే చెప్పాలి. తప్పుకు తగిన సాక్ష్యాలను అందించాలి. ఇక్కడ కనీసం 2 సాక్ష్యములు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు వారి సాక్ష్యము చెల్లుతుంది. సాక్ష్యము చెప్పేవారు నిజమే చెప్పాలి. ఒకవేళ అబద్ధం చెప్పారు అని తెలిస్తే ఆ విచారణలో తప్పు చేసిన వారికి విధించే శిక్ష ఈ అబద్ధ సాక్ష్యము చెప్పిన వారికి విధిస్తారు. తరువాత కాలక్రమంలో దేవుని చిత్తము ప్రక్కన పెట్టి పాపమునకు చోటు ఇచ్చి వారి సొంత నిర్ణయాలు సన్హెద్రిన్లో తీసుకునేవారు. అలానే ఈ సభలో 2 సాక్ష్యములను పరిగణలోకి తీసుకోరు. వారు 1 గొర్రెల కాపర్లు, 2 స్త్రీ సాక్ష్యమును. దేవుడు వీరిని నమ్మిన ఈ ప్రజలు వీరిని మాత్రం నమ్మేవారు కాదు. గనుకనే దేవుని పుట్టుక మొదటిగా గొర్రెల కాపరులకు తెలియజేయబడింది. దేవుని పునరుత్థానము స్త్రీకి తెలియజేయబడింది. దేవుడు తన పరిచర్యకు వారినే మొట్టమొదటి సాక్షులుగా మార్చుకున్నారు. తర్వాత ఇజ్రాయేలీలు రోమల బానిసత్వంలోనికి వెళ్ళాక వారిని ఎక్కడ చంపివేస్తారో అని యేసుక్రీస్తు ప్రభువును చంపటానికి ఈ సన్హెద్రిన్ మహాసభ తీర్పు ఇస్తుంది. ఏ న్యాయస్థానము ప్రజలకు న్యాయము తీర్చుతుంది అని తన ఆత్మతో నింపి వారిని నియమించారో అదే న్యాయస్థానము వారి ప్రాణ రక్షణకు అన్యాయపు తీర్పును దేవునికి నియమించింది. దేవుడు ప్రేమను చూపించారు, కానీ వారు ఆ ప్రేమనే సిలువ వేశారు. తర్వాత కాలంలో ఈ సన్హెద్రిన్ రద్దు చేయబడింది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు చేసిన మేళ్లను మరిచి పాపపు జీవితంలో జీవిస్తున్నావా? నిన్ను రక్షించిన దేవుడిని మరచి లోక ఆశల వైపు పరిగెడుతున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుని ప్రేమను, ఆయన నడిపింపును గుర్తు చేసుకో. దేవుడు నిన్ను న్యాయమైన మార్గంలో నడిపిస్తారు. పాపపు ఆలోచనలతో అన్యాయపు మార్గములను త్రొక్కవద్దు. దేవుడు త్వరలో రాబోతున్నాడు. ఆ రోజు నిజమైన న్యాయ తీర్పు ఉండబోతుంది. దయచేసి ఆ రోజు కొరకు న్యాయముగా జీవించు. అంతవరకు దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. ఆమెన్. మీకు పరిశుద్ధ గ్రంథం నందు ఉన్న సందేహములు మాకు కామెంట్ రూపంలో తెలపండి. దేవుని చిత్తమైతే వాటిని వీడియో చేస్తాము.